వెల్కమ్ టు వేగాస్ టాటూ అఫీషియల్. నేను మీ రాఘవ్. మా చిన్న పాప బర్త్డే రోజున పెద్దమ్మ టెంపుల్ కి వెళ్లి లంచ్ కి వెళ్ళాలని చెప్పి షామీర్పేటలో ఉన్న మల్లారెడ్డి ఎయిర్ సిటీలో ఉన్న ఫ్లైట్ రెస్టారెంట్ కి స్టార్ట్ అయ్యాము. ఫ్లైట్ రెస్టారెంట్ వ్లాగ్ ని చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మధురానగర్ నుండి స్టార్ట్ అయ్యి బేగంపేట్ పరేడ్ గ్రౌండ్స్ మీద గుండా బొల్లారం చేరుకొని బొల్లారం మీద గుండా షామీర్పేటకి వెళ్లాల్సి ఉంటుంది. షామీర్పేట చేరుకోగానే షామీర్పేట లేక్ దగ్గర ఉన్న కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరికి మేమందరం కలిసి వెళ్ళాము. నేను ఎప్పుడు షామీర్పేట సైడ్ వెళ్ళినా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోకుండా ఉన్నాను, ఎందుకంటే నాకు ఎందుకో సెంటిమెంట్ అనిపిస్తుంది ఈ టెంపుల్. సో గైస్, షామీర్పేట దగ్గర, షామీర్పేటకి కరెక్ట్గా లేక్ ఉంటుంది కదా, షామీర్పేట లేక్కి ఆనుకునే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఏ అమ్మవారి టెంపుల్ ఇక్కడ? షామీర్పేట కట్టమైసమ్మ తల్లి, కట్టమైసమ్మ టెంపుల్. చాలా అంటే చాలా పవర్ఫుల్. మేము ఎప్పుడు షామీర్పేట వచ్చినా కూడా ఇటువైపు ఖచ్చితంగా అమ్మవారికి మొక్కునే వెళ్తాము. సో మీరు కనుక వస్తే కనుక అమ్మవారికి మొక్కుని మంచిగా దర్శనం చేసుకొని దాని తర్వాత ఇక్కడ నియర్ బై ఉన్న మీ రిసార్ట్స్కి వెళ్తారా, లేకపోతే ఏం చేస్తారా యాక్టివిటీస్ అనేది మీరు హ్యాపీగా చేయొచ్చు అనమాట. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుండి ఏరోప్లేన్ రెస్టారెంట్ ఫ్లై హైదరాబాద్కి మనం ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది, సో ఆ అంబియన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, మొత్తం అంతా చూద్దాము. డార్లింగ్ వెళ్దామా? రైట్, డన్. 25 years ఇక్కడ ఫ్రెండ్షిప్, లవ్వే మొత్తం లవ్వే. అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత దాదాపుగా ఒక 3 to 5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి ఫ్లై హైదరాబాద్ ఉంటుంది గైస్. సో ఇప్పుడు అక్కడికి రీచ్ అవుతున్నాము. సో గైస్, మల్లారెడ్డి ఎయిర్ సిటీ అన్నమాట ఇది. సో చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఫ్లైట్ ఎక్కనోళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడ హ్యాపీగా, వెరీ హ్యాపీగా ఫ్లైట్ అంబియన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి ఎంజాయ్ చేస్తారు. లెట్స్ గో మల్లారెడ్డి ఎయిర్ సిటీ. వావ్, అక్కడ పెద్ద ఫ్లైట్ కనబడుతుంది, మీకు కనబడుతుందో లేదో. సో చాలా కష్టపడి ఫ్లైట్ ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇది మీరు చూసి ఉంటారు చాలా న్యూస్ లో, ఒంగోలు దగ్గర బ్లాక్ అయ్యింది. ఈ ఫ్లైట్ వచ్చేసేపటికి కేరళ నుండి తెప్పించారనమాట. సో గైస్, మల్లారెడ్డి ఎయిర్ సిటీకి అయితే వచ్చేసాము. ఆఫ్టర్ లాంగ్ టైం మా డార్లింగ్తో వీడియో చేస్తున్నాను. ఎయిర్పోర్ట్ చూడని వాళ్ళు అండ్ ఫ్లైట్ ఎక్కని వాళ్ళకి ఈ రెస్టారెంట్ అనేది చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. ఏ డార్లింగ్? చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు పోయా ఇంతకి? లెక్కలైనా చాలు. డార్లింగ్ బ్యాంకాక్ అయితే ఎక్కువ వెళ్తుంటాడు. గోవా అయితే రెగ్యులర్గా వెళ్తుంటాము. ఫ్లైట్ జర్నీ అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఒక లైఫ్లో ఫ్లైట్ ఎక్కాలి, ఎయిర్లో ట్రావెల్ చేయాలని చెప్పేసి అని. సో ఆ డ్రీమ్ ఎవరికైతే ఉంటుందో ఆ డ్రీమ్ని మనం ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. రియల్ ఫ్లైట్ చూడని వాళ్ళకి ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అనేది కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎడలింగ్ ఏమంటావు? 100%. సో మామూలుగానే ఫ్లైట్ జర్నీ కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఫ్లైట్లో ఫుడ్ అనేది ఎంజాయ్ చేయటం చాలా కొత్త విషయం. యాక్చువల్లీ అంత ఫుడ్ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో కూడా కానీ డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా అంతంత ఫుడ్ ఇవ్వరు. అవును, ఇక్కడైతే ఎంత ఫుడ్ కావాలంటే అంత ఆర్డర్ ఇవ్వచ్చు. మనకి ఏది కావాలంటే టేస్టింగ్ బర్డ్స్కి తగినట్లు మనకి మన హైదరాబాద్ ఫుడ్ని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ మల్లారెడ్డి ఎయిర్ సిటీకి అయితే రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి గైస్. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము, చూద్దాము ఎలా ఉంటుందో. సో గైస్, చూసారు కదా ప్లెయిన్లో ఎలా అంబియన్స్ ఉంటుందో అలాగే అంబియన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ సీటింగ్ అనేది మన రెస్టారెంట్ స్టైల్లో చేశారనమాట.
సో విండోస్ కానీ మొత్తం ఇదంతా ఒరిజినల్ ప్లేన్ తీసుకొచ్చి కేరళ నుండి ఇక్కడ మొత్తం అంతా సెటప్ చేశారు. సో డార్లింగ్ బ్యాంకాక్ పోదాం, గోవా పోదాం? నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? గోవాలన్నా బ్యాంకాక్ పోవాలన్నా దానికన్నా దగ్గరలో మనకున్న కాన్ఫిడెన్స్ ప్రశాంతంగా ఉంది, హాయిగా సేమ్. ఈ అంబియన్స్ని మనం ఎంజాయ్ చేయాలంటే కనుక మనం మల్లారెడ్డి ఎయిర్ సిటీకి అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఇది షామీర్పేటలో ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఫ్లైట్ని ఎక్కాలి మీ పిల్లలతో అని చెప్పేసి అంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. సో కిడ్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఈ ఫ్లైట్ అంబియన్స్ రెస్టారెంట్ని ఎంజాయ్ చేస్తారు గైస్. సో ఈరోజు నా పాప బర్త్డేతో పాటు మా చెల్లి బర్త్డే ఉంది. సో డార్లింగ్ సురేష్ వాళ్ళ వైఫ్ది. ఈ ప్లేస్ని చూస్ చేసుకుని వచ్చేసాము ఇక్కడికి. సో ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేద్దాము, తర్వాత మీకు మొత్తం అంతా అంబియన్స్ చూపిస్తాను. లెట్స్ గో. హే హాయ్. హలో ఏంటి నమస్తే తెలుగులో చెప్పలేవా? సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాము. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ అవర్ ప్రైడ్ టు విజిట్ అవర్ మల్లారెడ్డి ఎయిర్ సిటీ. Excuse me, sir. Can you speak in Hindi or English? సో వాట్ ఈస్ ద స్పెషల్ అంటే మీ దగ్గర ఏంటి స్పెషల్స్ ఏంటి? యాక్చువల్గా రెగ్యులర్ ఫ్లైట్స్లో అయితే ఇంత ఫుడ్ మెనూ ఉండదు, లిమిటెడ్ మెనూ సార్. యా లిమిటెడ్ మెనూ ఉంటుంది. సో మీ దగ్గర ఏం స్పెషల్స్ అంటే లైక్ అంటే మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. ఓకే ఓకే సార్. మటన్ షీక్ కబాబ్, కాశ్మీరీ పన్నీర్ టిక్కా, తంగడి కబాబ్, రెగ్యులర్ చికెన్ మెజెస్టిక్, చికెన్ 65, మురుగుమలై కబాబ్ అండ్ మటన్ షీక్ కబాబ్ ఒకటి. సో ఫస్ట్ స్టార్టర్స్ అయితే చెప్పండి, నెక్స్ట్ మెయిన్ మెనూకి తర్వాత వెళ్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కూల్ డ్రింక్ ఇచ్చి మేనేజ్ చేద్దాం, ట్రై చేస్తున్నారా? డార్లింగ్ మురుగుమలై అయితే అదిరిపోయింది, చాలా సాఫ్ట్గా అండ్ మంచిగా మ్యారినేట్ అయింది. మురుగల్ కానీ షీ కబాబ్ కూడా మస్తు ఉంటుంది సార్, దీంట్లో మస్తు జబర్దస్త్ ఉంటుంది టేస్ట్. షీ కబాబా? మన షీ కబాబ్, మటన్ షీ కబాబ్. ఏం సార్ పరేషాన్ అవుతారు? ట్రై. షీ కబాబ్ వస్తుంది, బాగుండాలి, చాలా సాఫ్ట్గా. మురుగుమలై అండ్ మటన్ షీక్ కబాబ్ తిన్నాము, అలాగే కుంగ్ఫూ చికెన్ అంట కొత్తగా ఉంది, బాగుంది. అండ్ మెయిన్ కోర్స్ ఏముంది? సో మీ దగ్గర ఏ బిర్యానీ బాగుంటుంది? మటన్లో డిఫరెంట్ అంటే ఫ్రై పీస్ బిర్యానీ అట్లా, దమ్ పీస్ బిర్యానీ అట్లాగే ఉంటాయి, లేకపోతే ఓన్లీ మటన్ బిర్యానీ అట్లాగే ఉంటాయి? దమ్ పీస్. విల్ గో విత్ మటన్, ఎందుకంటే మటన్ మన ఆల్వేస్ ఫేవరెట్ కదా. సో మటన్ ట్రై చేద్దాం. సో జస్ట్ బిర్యానీ సర్వ్ చేసుకున్నాను, స్మెల్ అయితే సో గుడ్ అనమాట. సో స్మెల్ చూస్తే బిర్యానీ ఎలా ఉందో చెప్పవచ్చు. సో స్మెల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో టేస్ట్ కూడా చేద్దాము ఎలా ఉంటుందో. సో మటన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, ఇంకా తెలుసుగా మటన్ బిర్యానీ అంటే మనం ఎంత ఫేవరెట్గా తింటాము. బాగుంది భయ్య, అంటే నిజంగా చెప్తున్నాను, బాగుంది, చాలా సాఫ్ట్గా అండ్ మంచి స్పైసీగా ఉంది. సో డార్లింగ్ ఫుడ్ అయితే కంప్లీట్ చేసాము. మనం తిన్న ఐటమ్స్ ఏంటి? మురుగమలై కబాబ్, ఓకే, మటన్ షీ కబాబ్, ఓకే, కుల్ఫీ చికెన్, ఓకే, మటన్ బిర్యానీ, వెజ్ మంచిగా వెజ్ గార్లిక్ బటర్ నాన్. ఎస్. మస్తు ఉండే. ఫ్లైట్లో జర్నీ చేయని వాళ్ళకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఫ్లైట్లో ఫుడ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా పెద్ద మెనూ ఉంటుంది అండ్ డెలీషియస్ ఫుడ్తో పాటు ఇక్కడ అంబియన్స్ కూడా అదిరిపోతుంది. అలాగే ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి, బయటికి వెళ్ళిన తర్వాత చూద్దాము. సో ఈ అంబియన్స్ మొత్తం అంతా మీకు ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫ్లై. డార్లింగ్ బ్యాంకాక్ వెళ్ళు, రష్యా వెళ్ళు, అమెరికా వెళ్ళు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా కాక్పిట్ అనేది మనకు చూపించరు, చూడలేము కూడా కదా. సో కానీ ఇక్కడ కాక్పిట్ చూడొచ్చు. సో ఇప్పుడు మనం కాక్పిట్ చూద్దాము. డార్లింగ్ వెళ్దామా? ఫస్ట్ టైం నేను కూడా ఎగ్జైటింగ్ ఉంది. సో డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఎన్నోసార్లు పోయినా కానీ ఎప్పుడు కాక్పిట్ గారికి పోలేదు, ఎందుకంటే నాకు పర్మిషన్ కదా అక్కడ. సో ఫస్ట్ టైం నేను చూస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందిగా, సేమ్ అట్లా ఉంది సేమ్.
సేమ్ ఏంటి డార్లింగ్, ఒరిజినల్ ఇది. ఇంత చిన్న దాంట్లో ఎట్లా డ్రైవ్ చేస్తారు డార్లింగ్, అంత పెద్ద ప్లేన్ ని? నాకు అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ టైం చూస్తాను దగ్గర నుండి. డార్లింగ్ ఏది పెడితే నొక్కబాకు, నొక్కితే బ్యాంక్ అయిపోతే పర్లేదు. షామీర్పేట చెరువు పడకూడదు సార్ అక్కడ. షామీర్పేటలో అయితే పడకూడదు. భలే ఉంది. కానీ మొత్తం అంతా ఈ రియల్ అంబియన్స్, మొత్తం అంతా ఈ బటన్స్ ఏందో ఇన్ని రకాల బటన్స్ ఉన్నాయి. ఈ మొత్తం కంప్యూటర్ ఉండే కీబోర్డ్ కంటే ఇక్కడ 100 కీబోర్డ్లు ఉన్నాయి. గైస్, మీ టికెట్ ఎంత ఎక్స్పెన్సివ్ తో కొన్నా కూడా కాక్పిట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. సో మనం ఇక్కడ మల్లారెడ్డి ఎయిర్ సిటీలో ఇక్కడ కాక్పిట్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నువ్వు వెళ్తావా, ఫాస్ట్గా వెళ్తావా, చిన్నగా వెళ్తావా? ఏమో నీకు తెలీదా? ఫ్లైట్ లో లంచ్ ఎంజాయ్ చేశాక మేమందరం కలిసి గో కార్టింగ్ చేసాము. గో కార్టింగ్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది, ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను నా కిడ్స్ తో పాటు సురేష్ కూడా ఈ గో కార్టింగ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఫ్యూచర్ లో ఇక్కడ హార్స్ రైడింగ్ తో పాటు మరిన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారంట. ఇవి స్టార్ట్ చేస్తే మరింత క్రేజీగా ఉంటుంది మల్లారెడ్డి ఎయిర్ సిటీ. గైస్, మల్లారెడ్డి ఎయిర్ సిటీలో మనం ఫ్యామిలీతో కలిసి బర్త్డే పార్టీస్ అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఒక పెద్ద స్పేస్ లో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక మా చిన్న పాపతో పాటు నా సిస్టర్ బర్త్డే ఒకటే రోజు కావడంతో ఫ్లైట్ లో లంచ్ అయిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ సన్సెట్ పాయింట్ ఉంటుంది. ఈవినింగ్ టైమ్ లో వస్తే కనుక ఈ పాయింట్ నుండి సన్సెట్ చూడడం అస్సలు మిస్ అవద్దు. మీరు కూడా మల్లారెడ్డి ఎయిర్ సిటీలో ఫ్యామిలీ ఫంక్షన్స్ లేదా పార్టీస్ ని చేసుకుందాం చెప్పేసి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కాల్ చేసి వెంటనే బుక్ చేసుకోండి. గైస్, మల్లారెడ్డి ఎయిర్ సిటీలో ఉన్న ఫ్లైట్ రెస్టారెంట్ గురించి తీసిన ఈ వ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన వేగాస్ టాటూ అఫీషియల్ ని లైక్ చేసి షేర్ చేయండి. లవ్ యూ ఆల్.